పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. పెళ్లి బ్రహ్మాండంగా జరగాలి. చెల్లెమ్మకు చిన్న టెన్షన్ కూడా రాకూడదని నమస్కారం మరి చెప్పారు. గోపాలం వచ్చాడు. ఏదో శుభలేఖ పంపిస్తే వచ్చేయటమే. అదేంటండి, గోపాలం ఇప్పుడు లాయర్ అయ్యాడు. అవునా? అయ్యో నిజమా? అవును బావా, రా బావా రా. ఏ ఫోటోగ్రాఫర్, ఫోటో తీయవయ్యా. అక్క అక్క అక్క, పెళ్లికొడుకు ఆల్రెడీ ముగ్గురిని మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకున్నాడంట. ఇవిగా ఫోటోలు. ఇవి మీ అన్నయ్యకి చూపించమని ఇచ్చారు. పెళ్లికి ముందు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉండి నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటావా? బావా చచ్చిపోయాడు. గారు అమ్మాయికి మళ్ళీ ఫిక్స్. చెల్లెమ్మా, అయ్యో ఏమండి, పిజ్జా ఇదిగో తాళాలు గట్టిగా పట్టుకోండి. చెల్లెమ్మా రే పట్టుకోరా. థ్యాంక్స్. ఏంటి బావా ఇది? నా ప్రాణం. అక్రమ సంబంధం ఉందని తెలిసి ఆవేశంలో వాడిని కాల్చిపారేసి నా చెల్లికి అన్యాయం చేశాను. ఇప్పుడు నా చెల్లికి నువ్వే న్యాయం చేయాలి. నేనా? ఇంకేం ఆలోచించొద్దు బావా. నా చెల్లికి మళ్ళీ ఫిట్స్ వస్తే బతకదు. నీ చెల్లెలు బ్రతకదు సరే, కానీ నీ చెల్లెలతో నేను బ్రతకాలంటే నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. కాదన కానీ ఏంటయ్యా కానీ అంత పెద్ద అని చెప్తున్నా ఏమేంటి? మీ మాట కాదన్నవాడు ఉంటా అన్నా. బావా బా ప్లీజ్ బా బావా. బాబా, నా చెల్లెలు కంట తడి పెట్టకుండా నువ్వు చూసుకో. ఎందుకన్నా? చెల్లెల్ని కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటాను. తేడా వచ్చిందో జైలుకి వచ్చి చెప్తాను కదా. అలా ఆ రోజు నుంచి జైల్లో ఉన్న వెంకటరత్నం పేరు చెప్పి ఈ రామస్వామి అనే ముసలి నక్క నాకు మొగుడయ్యాడు. ముసలి నక్కే? అయ్య బాబోయ్, నువ్వు వెళ్ళలేదా? నువ్వు బ్యాంకాక్ సీక్రెట్ ఏమన్నా రివీల్ చేస్తావని వెయిట్ చేస్తున్నాను. ఏమండే, మీరు ఏ ఎదవకే భయపడక్కర్లేదు. ఎందుకని? జీవిత ఖైదు అనిపిస్తున్న వెంకటరత్నం బయటకు వచ్చేసరికి వయసు అయిపోద్ది. అప్పటికి నువ్వు పోతాడు. నువ్వు పక్కనుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. అలాగా? ఇలారా. అర్థం అవట్లేదు, గట్టిగా చెప్పా. వెంకటరత్నం సెంట్రల్ జైలు నుంచి ఆ నేడే విడుదల. రామస్వామి, అదిగో ఆర్తనాథం, వెంకటరత్నం వచ్చాడు. ఇదిగో గోపాలం, ఒకసారి బయటికి రావా, వెంకటరత్నం గారు వచ్చారు. నేను రాను. ఓ ఆయనే రమ్మంటున్నావా? ఆయనకెందుకు శ్రమ, నేనే వస్తాను. భయం. ఏం బావా, ఎప్పుడొచ్చావు? జైలు నుంచి వచ్చిన వాడిని ఎప్పుడొచ్చావు అని అడగకూడదు, ఎలా వచ్చావు అని అడగాలి. ఎలా వచ్చావు బావా? ఆటో ఎక్కి. అదేం బావా, నీ సంచులోంచి ఏదో ఎర్రగా కారుతాంది. రక్తం. రక్తమా? ఎవరిది? ఆటో వాడిది. 10 రూపాయలు 60 పైసలైతే 40 పైసలు చిల్లర లేదని అబద్ధమాడాడు. అందుకే వాడి 4 కోశాడు. 40 పైసల కోసం 4 కోసావా? అయ్యో, వాడు చెప్పింది నిజమే అన్నయ్యా. 50 పైసల్లోపు చిల్లరే లేదు. నిజమా? ఆ ఎప్పుడో వీడు పుట్టినప్పుడు జైలుకెళ్ళాను, నాకెట్ట తెలుస్తుంది? ఇదిగో. ఏం చేయమంటారు? ఆ ఆటోవాడు బయట ఉంటే ఈ 4 అతికించుకోమని చెప్పు. అలాగే. ఏరా బుడ్డోడా, నీకు పెళ్ళంట? ఏంట్రా మొహం అట్టా పెట్టావు? పిల్ల నచ్చలేదా? పిల్ల బానే ఉందన్నా, వాళ్ళ అయ్యి పరిస్థితే బాలేదు. ఏం గోపాలం? చచ్చా, అదేం లేదు బావా. అదిగో పెళ్లి కూతురు. పిల్లకే బంగారంలా ఉంది. ఆ వెనకాల అమ్మాయిని చూడండి, డైమండ్లా ఉంటాయి. ఆవిడెవరు? అమ్మా, అన్నయ్య గారికి నమస్కారం పెట్టు. అన్నయ్య అంటే బావా, సీతను అక్క అని పిలుస్తుందంటే నువ్వు అన్నయ్యవే కదా. కవరింగ్ అంటే ఇలా ఉండాలి. కవరింగ్ ఏంటి? అంటే గోల్డ్ కవరింగు. చిలకలూరిపేట
ఏదేమైనా గోపాలం పరిస్థితి 3 శోభనాలు 6 భోగం మేళాల్లో ఉంది. చెప్పినంత మట్టుకు చాలు మోస్తావా? వాడేంట్రా చెప్పేది, నువ్వు చెప్పు అసలేం జరిగింది. ఆ, అసలు ఎవరు ఏం చెప్పొద్దు. నువ్వు రా అన్నయ్య, నేను చెప్తాను.